అనగనగా ఒక రాజు. ఆ రాజు ఒక రాజానికి ఒక రాజు. ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉండేటోళ్ళనమాట. 1, 2, 3, 4, 5, 7. అయితే ఆ 7 మందిని ఏం చేశాడంటే మనోడు వేటకు పంపించాడు. మనోళ్ళు వేటకి పోయి ఒక 7 చేపలు తీసుకురావడానికి యాక్చువల్ వేటకి పోయి 7 చేపలు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలవదు. కాకపోతే చేపలు తీసుకొచ్చారు మనోళ్ళు. చేపలు తీసుకొస్తూ అయితే ఆ రాజు ఏమన్నాడంటే, ఎండబెట్టండి తినాలి కదా మనం అందరం కలిసి అని చెప్పేసి అన్నాడు. అలాగే అని చెప్పేసి మనోళ్ళు ఏం చేశారు, ఎండబెట్టేశారు. ఇలా ఎండకు పెట్టారు. ఎండ అంటే ఏంటో సన్లైట్ అనమాట. సన్లైట్ పెడితే కొంచెం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మనం సన్లైట్ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. అయితే ఆ రాజు వచ్చాడనమాట అప్పుడే. ఆ రాజు వచ్చి, చేప ఎందుకు ఎండలేదు చేప అంటే గడ్డిమోపు అడ్డొచ్చింది అంటాడు. గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చారు అని అంటే ఆవు మెయ్యలేదు అంటూ. ఆవు ఎందుకు మెయ్యలేదు అని అంటే పసలవాడు మనకి గడ్డి వేయలేదమ్మా అందుకే మేయలేదని అంటుంది అనమాట. పసలవాడ గడ్డిమోపు ఎందుకు వేయలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు అని అంటాడంట. పిల్లవాడ ఎందుకు ఏడ్చావు అని అంటే చీమ కుట్టిందని అంటాడంట. చీమ ఎందుకు కుట్టావు అని అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నదంట. ఈ కథలో నీతి ఏంటంటే తెలుసా, ఎవడి పని ఆడు చేసుకోవాలి, ఎవని జోలికి పోకూడదు. ఎవని జోలికి పోయినా కానీ వేరే పనులు ఆగిపోయి ఒక ప్రెజర్ తీసుకుంటాం అనమాట. అందుకే ఎవరి జోలికి పోకండి, ఎవరి పని ఆడు చేసుకొని బతకండి.